అస్సలాముఅలైకుం హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని. సమ్మర్ వచ్చిందంటేనే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా గుర్తొచ్చేది ఐస్ క్రీమ్స్. రీసెంట్గానే ఐస్ క్రీమ్స్ మోల్స్ కొన్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేస్తున్నాను, వచ్చేయండి చూస్తారు కానీ. ఒక పెద్ద బౌల్లో 1 కప్ షుగర్ యాడ్ చేసుకొని 1 రస్నా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ప్రిపేర్ చేస్తున్నవి ఆరెంజ్ ఐసెస్. చిన్నప్పుడు 2 రూపాయలు ఉంటే ఆరెంజ్ ఐస్ వచ్చేసేది, ఇప్పుడు 10 రూపాయలు అంట. ఫ్లేవర్ రస్నా లిక్విడ్ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒక ప్యాకెట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఐస్ క్రీమ్స్ బండి అమ్మే సౌండ్ వచ్చినా అస్సలు అల్లరి పెట్టడం ఆపరు. మా ఇంట్లో కూడా అంతే పరిస్థితి. అన్నన్ని డబ్బులు పెట్టి బయటకు కొనుక్కోవడం కన్నా ఇంట్లో ప్రిపేర్ చేస్తే అందరూ హెల్తీగా టేస్టీగా తింటారని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత షుగర్ మెల్ట్ అయ్యేదాకా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మన వీడియోస్కి చాలా గ్యాప్ వచ్చేస్తుంది కదా, ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ 2 పిల్లల్ని మేనేజ్ చేస్తూ ఈ వీడియోలు తీసి అప్లోడ్ చేయాలి అంటే, ఎడిట్ చేయాలంటే చాలా కష్టంగానే ఉంటుంది. మీరు ఇచ్చే సపోర్ట్ వల్ల మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. చాలా కలర్ఫుల్గా ఉంది కదా. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను వీడియో పెట్టంగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూసేయచ్చు. డ్రింక్ ప్రిపేర్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఐస్ క్రీమ్ మోల్స్లో వేసుకోవడమే. ఇలా చేసి పెట్టాలే కానీ పిల్లలు బయట ఐస్ క్రీమ్స్ అయితే అస్సలు అడగరు, ఇంట్లోనే ప్రిపేర్ చేయమనే చెప్తూ ఉంటారు. ఇలా క్యాప్స్ క్లోజ్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో 8 అవర్స్ పెట్టేయాలి. ఇంతలా నన్ను నా వీడియోస్ని సపోర్ట్ చేస్తారని అయితే అస్సలు అనుకోలేదు. చాలామంది వీడియోస్ పెట్టట్లేదంటే రోజు పెట్టండి, మీ వీడియోస్ బాగుంటాయని నన్ను మెసేజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలాగే ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 8 అవర్స్ తర్వాత ఆరెంజ్ ఐస్ అయితే రెడీ అయిపోయింది. ఒక్కొక్కరు ఒక్కొక్కటిగా తీసుకుని తింటున్నారు. మా పాపకి గ్లాస్లో పెట్టిస్తాను, లేకపోతే ఇల్లంతా రచ్చ రచ్చ చేసేసిద్ది. మా పాపకి బాగా నచ్చిందంట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.